అందరూ విభేదిస్తున్నటువంటి అంశం. మొన్నటిదాకానేమో ఏ పార్టీలో ఉన్నారో తెలియకుండా వాళ్ళు ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఆ ఎమ్మెల్యేలంతా కూడా అటు బీఆర్ఎస్లోకి వెళ్ళారు, ఇటు కాంగ్రెస్లో ఉండాలి. ఒక త్రిశంకు స్వర్గంలో ఉన్నటువంటి పరిస్థితిలో. అంటే మీరు అడిగిన క్వశ్చన్లో ఒక మిస్టేక్ ఉంది ఏంటంటే, చెప్పండి. మా పార్టీ ఎవరిని తీసుకోలేదు, వాళ్ళు మీ పార్టీ ఎవరు తీసుకోలేదు. వాళ్ళ అభివృద్ధి కోసం కలిసి తప్పండి. నేను ఏమంటున్నా, పార్టీ కడవ కాదు వినండి రవి గారు, మీ క్వశ్చన్ లో రాంగ్ ఉంది. నేను ఏమంటున్నా, మీరు బీజేపీ అడిగినప్పుడు మీరు ఏమంటున్నా అంటే, మీరైతే అడగాలనుకున్నారు అంటే మీరు ఒకటి వాళ్ళు అభివృద్ధి కోసం పనిచేసుకొని ఇంకే ఎక్కడన్నా పోవచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. వాళ్ళ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ఆ ప్రాంతంలో ఇక్కడ ఎమ్మెల్యే అయ్యింది ఎందుకోసము, ఎమ్మెల్యే ఎందుకు అయ్యిండ్రు, ఎమ్మెల్యే ఎందుకు అయ్యిండ్రు, అర్హతనే లేదు. మాట్లాడద్దు తప్పన్నారు కదా సార్. రామిరెడ్డి గారిని అడుగుదాం, ఆయన బీజేపీ ప్రతినిధి కదా. చెప్పండి సార్, నా క్వశ్చన్ తప్పండి. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది. రాజ్యాంగ పదవులను ఇంతకంటే ఘోరంగా ఏ పార్టీ కూడా దుర్వినియోగం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటుంది. ఈ మాటలు అంటున్నా నేను, దీనికి రిపర్కాషన్ ఎలా ఉన్నాయి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు అనలు కాదు అది ఒక విషయం. గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ పదవికి అనర్హుడు. గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ పదవికి అనర్హుడు. అంత దుర్మార్గం చేసింది. ఇప్పుడు ఒక ఛానల్ డిస్కషన్ యాంకరు నేను తెలంగాణలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాడు ఈ పరిస్థితుల్లో. అంతే కదా మరి. నీకు వీడియో ఇంటర్వ్యూ వినిపిస్తా. అంత ఘోరంగా చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ. ఇంకా రాజ్యాంగ పుస్తకం పట్టుకొని ఆయన రాహుల్ గాంధీ డ్రామాలు చేస్తాడు, ఘోరమైన డ్రామాలు చేస్తాడు. ప్రజలు అప్పుడు దాదాపుగా 7 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నందుకే బీఆర్ఎస్ మీద నానా దుమ్మెత్తి పోసి అది తప్పే. ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ 3 ఏళ్ళు అది టీడీపీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మంత్రి. అది తప్పే. ఇంకొకటి, అది విలీనం కాదు. 2017 అయింది. ఆగండి, ఆయన 2014 మంత్రి, 2017 విలీనం. వాళ్ళు కూడా సమర్థించుకుంటారు, వీళ్ళు సమర్థించుకుంటారు. వీళ్ళను డిస్క్వాలిఫై చేయించే అవకాశం బీఆర్ఎస్ ఉండే, దాన్ని వాళ్ళు వాడుకోలే. ఎందుకంటే ఆయన కేకే రాజ్యసభ పదవికి రాజీనామా చేసినప్పుడు ఆ కాంగ్రెస్ సీనియర్ లీడర్ ను పోటీ పెట్టించారుగా. అప్పుడు బీఆర్ఎస్ పోటీ పెట్టించి విప్ జారీ చేస్తే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరికి కొట్టేద్దరు. ఇప్పుడు కూడా చేసేది ఉండే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ 10 మంది ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అభ్యర్థికి రాజ్యసభ ఓటే దాదాపు సంవత్సరం 2 నెలల క్రితం, 2 నెలల దగ్గరగా 2 ఇయర్స్ ఆయన కేకే తన బిడ్డ మేయర్ పదవి కంటిన్యూ కావడం కోసం బీఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్ దింపి నా బిడ్డను డిస్టర్బ్ చేయొద్దు నా అంటే మరి మేము రాజ్యసభ పదవి అది మాకు కావాలి, మేము అభిషేక్ మన సింగించుకోవాలి మార్చుకుంటాం. బై ఎలక్షన్ వచ్చింది, వీళ్ళు పోటీ పెట్టచ్చు. విప్ జారీ చేస్తే అప్పుడు కాకుండా ఇప్పుడైనా బుక్ అవుతురు. అప్పుడు 1 సీటు కాబట్టి వీళ్ళు మీరు బీఆర్ఎస్ తెలుసుకున్నా, ఇప్పుడు 2 సీట్లు కదా మనం చెప్పి, మరి ఇప్పుడైనా పోటీ పెట్టి వీళ్ళు విప్ జారీ చేయొచ్చు కదా. ఇది వీళ్ళ టీఆర్ఎస్ ఫెయిల్యూర్ కదా. ఇది అదే కదా వాళ్ళు మేము నెల ఇస్తున్నామంటే మరి ఎందుకు ఆపలే వీళ్ళు డబ్బులు? ఈ 10 మంది ఎమ్మెల్యేలు నెల 5,000 ఏదో మేము బీఆర్ఎస్ పార్టీకి ఇస్తుంది. ఎందుకు ఆపలే? మీరు మా పార్టీలో వద్దని ఎందుకు ఆపలే? వీళ్ళు షోకాజ్ నోటీసులు ఎందుకు వేయలే? మళ్ళీ అసెంబ్లీలో చెప్పుకున్నాక ఫస్ట్ దుర్మార్గం కాంగ్రెస్ దీన్ని తప్పుపడుతుంటే దానికి సంబంధించడం కాదు. కానీ వీళ్ళు కూడా ఏంటంటే కాంగ్రెస్ ఎండగట్టడంలో బలమైన కారణం తెర వెనుకేదో ఉంది. వీళ్ళు వాళ్ళకు సహాయం చేశారు డిస్క్వాలిఫై కాకుండా. ఈ కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులన్నింటినీ దాన్ని పండబెట్టాలి. దానికి బీఆర్ఎస్ మీరు ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేము డిస్క్వాలిఫై కానియం అన్నట్టు. అసెంబ్లీలో కూడా కేటీఆర్ మొన్న నెల క్రితం సంక్రాంతి ఆ టైంలో మాకు 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు ఇంత టైం ఇస్తారంటే అంటే ఈ 10 మందిని కలుపుకున్నట్టే కదా. అది కూడా వాళ్ళు పాయింట్అవుట్ చేశారు కదా. నిన్న ఇంకోటి ఈయన కడియం ఈ దానం నాగేందర్ కడియం అయితే అసలు వాళ్ళు కూడా అసలు సిగ్గలేదు. కానీ ఒక మాట కడియం అది సిగ్గులేని విషయం. ఒక అది ఫోటోలు పంపించారు చూడండి.
ఏంటి మరి కండవాలు కదా ఈ కాంగ్రెస్ కండవాలు కండవ కాదు అది 3 రంగుల జెండా అంతే కాంగ్రెస్ పార్టీ కండవ అంటే సర్లే. లోగోలో అంటే అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు గుర్తులు లేవు. వాళ్ళు అదే కండవా కప్పడతలేదు ఎక్కడ కప్పట్లేదా ఎంపీగా పోటీ చేసిందండి అందరి మీద ఆనం నాగేందర్ ఎంపీగా సరే, వీళ్ళు- కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిండు. ఇది పాయింట్. తర్వాత రేవంత్ రెడ్డి దానం నగర్ గెలిపిస్తే నేను కేంద్ర మంత్రి చేసే బాధ్యత నాది అన్నాడు. ఇక దీంతో చూస్తా మీరు. ఎట్లా చేస్తాడు? అన్నాడు ఆయన ఎట్లా చేస్తాడు కానీ ఆయన అన్నాడు. మీకు పంపించిన ఫోటో పంపించిన వీళ్ళంతా కండవాలు కప్పి ఆహ్వానించిన వాళ్ళు కదా? అందరి మీద మీరందరూ మీకు దీంతో తీస్తా. నేను చెప్తా దీని గురించి మాట్లాడదాం వీళ్ళంతా ఏంటి మరి ఇదిగో చూడండి ఎట్లా అన్నాడు. ఓకే సరే సరేలేండి వాళ్ళు సమర్థించుకుంటారు దారుణం ఏం చేస్తాం వదిలేయండి దాని మహా గురించి దారుణం ఇది మహా దారుణం. సంవత్సరం నుంచి జరుగుతుంది ఈ ఈయన దారుణం. కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు. ఇంకొకటి రాజీవ్ గాంధీ 40 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన చట్టాన్ని ముక్కలుగా తెలంగాణ కాంగ్రెస్ నరికేసింది. ఆ, పార్టీ ప్రాంకుల నిరోధక చట్టానికి రాజీవ్ గాంధీ తెచ్చిన చట్టాన్ని 40 ఏళ్ల కింద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముక్కలుగా నరికేసింది. ఇక వాళ్ళ కాంగ్రెస్ మీద గౌరవం వేరింది, రాజీవ్ గాంధీ మీద గౌరవం వేరింది, ఆ కుటుంబం మీద నెహ్రూ కుటుంబం మీద గౌరవం వేరుంటారు. వాళ్ళ పదవి వ్యామోహం ధన దాహం ఇందులో డెవలప్ చేయడానికి వచ్చాం నియోజకవర్గం అభివృద్ధి చేసి ఎన్ని బుల్షిట్ అన్ని మాట్లాడారు డ్రామాలే. ఇంకొకటి మీరు చెప్పాలంటే గడ్డం ప్రసాద్ గారి దృష్టిలో పార్టీ ఫిరాయింపులు అంటే మిథ్య, ఓ భ్రమ, ఒక భ్రమ మిథ్య, అది లేని అది గారడి కానీ. సో ఇట్లా చేసింది. అది ఇంతకన్నా దుర్మార్గం రాజకీయ వ్యవస్థలో ఉండదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడంలో ఇంతకన్నా దుర్మార్గం ఉండదు. వాళ్ళకి ఏ విధమైన నైతిక హక్కు లేనే లేదు. బీఆర్ఎస్ కన్నా ఘోరంగా చేశారు. అది కూడా చెప్పాలి. బీఆర్ఎస్ కన్నా ఘోరంగా చేశారు. అప్పుడు కాంగ్రెస్ వైఫల్యం. బీఆర్ఎస్ చేసినప్పుడు వీళ్ళు మరి కేసు పెట్టలేదు, కోర్టుకు పోలేదు. అది కాంగ్రెస్ వైఫల్యం కదా. అప్పుడు కాంగ్రెస్ వైఫల్యం. దాన్ని ఎండగట్టారు వీళ్ళు ఒక విధంగా ఎండగట్టేట్టు చేసినా లోపల సహకారం ఇచ్చారు. వాళ్ళు దుర్మార్గం చేశారు. కూనే అయింది ప్రజాస్వామ్యం. ఈ రెండు పార్టీల మధ్య కూనే అయింది ప్రజాస్వామ్యం. అపహాస్యమైంది. రాజ్యాంగం అభయేమైంది రాజ్యాంగానికి దుర్మార్గంగా. ఇది మంచిది కాదు. ప్రజలు ఇలాంటి పార్టీలను, ఇలాంటి పర్టికులర్ నాయకులను, ఫిరాయింపుదారులు 10 మంది ఫిరాయింపుదారులను, ఆ స్పీకర్ నెక్స్ట్ ఎలక్షన్ లో గెలవని అసలు ఘోరంగా ఉడగటాలి ఈ 11 మందిని. అది మనం ప్రజలకి అవగాహన ప్రజలకు ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని చేశారనే ఉద్దేశంతో ప్రజలకు చెయ్యాలి. అది వీళ్ళని ఘోరంగా ఉడగటాలి. ఈ రెండు పార్టీలు కూడా బుద్ధి చెప్పాలి. ఎందుకంటే అప్పుడే ప్రజాస్వామ్యం బతికబట్టగలుగుతుంది, రాజ్యాంగం మీద గౌరవం పెరుగుతుంది. ఇంకోసారి ఎవడైనా రాజ్యాంగాన్ని అవహేళన చేస్తాడు బుక్ పట్టుకుంటే ప్రజలు తిరగబడతారు. డ్రామాలు చేస్తే ఇక ఎంటర్టైన్ చేయరు. ఒకసారి అంటే నమ్మి ఎంటర్టైన్ చేసాడు. పార్టీ ఫిరాయిస్తే రాళ్ళతో కొట్టాలి. రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిన వాళ్ళే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిందంటే పార్టీ ఫిరాయించడం వల్ల రాళ్ళతో కొట్టాలి. ఇలానా సిగ్గుండాలి ఆ మాటలు సమర్థించడానికి. అంత ఘోరమైన విషయాలు ఇవి. అందుకే అంత ఆవేశంతో అంత పదాలు వాడాల్సి వచ్చి రియాక్ట్ అవ్వడంలో తప్పలేదు. ఎందుకంటే జరిగిన అంశం అటువంటిది కాబట్టి నిజంగానే అంటే తెలంగాణలో మనం ఉన్న